పద్మొచ్చింది. సూర్య, పెళ్లిలో మీతో చేయించే సంబరాలన్నీ కేవలం కనువిందు కోసమే కాదు. మీ పెళ్ళయ్యాక మీరిద్దరూ ఈ ఫోటోలు వీడియోలు చూసుకొని ఆనందంలో మునిగిపోవచ్చు. సూర్య, నీ మధుర స్మృతులు తలుచుకుంటూ పులకించిపోవచ్చు. అందుకే ఇవన్నీ. అది కాదు, ఈ ప్రోగ్రాం పెళ్ళైన తర్వాత కూడా పెట్టుకోవచ్చు కదా. అవును, బావ చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. అదే కుదరదు. పెళ్లిలో ఏది వదిలేదు లేదు సూర్య. సూర్య, సూర్య, రోడ్ల మీద పుల్ల ఐస్ క్రీములు తినిపించుకుంటారు, మా ముందు పాయసం తినడానికి ఏమైందిరా? కరెక్ట్. కానివ్వండి. సముద్ర తీసుకో. అమ్మా, తినిపించుకోండి త్వరగా. తినిపించు. అందరూ హ్యాపీయా? పాయసం ఏంటి కారంగా ఉంది? బావా, పాయసం ఎలా ఉంది? నీ మనసులాగే తీయగా ఉంది. బావా, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి సముద్ర? ఇప్పుడే వస్తే పద్మావదనా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,